గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎళ్లి వాళ్ళని ఇబ్బంది పెడతా, అక్కడి నుంచి లేని గొడవ చేస్తా, వాళ్ళకేవో నీతులు చెబుతా, వీడియోలు తీసుకొని అన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో యేసుకున్నారు. కట్ చేస్తే ఇంకా 6 దాటిన తర్వాత ఇక మొత్తం ఈ రోడ్ నెంబర్ 45, 10 అన్నిట్లోనూ గూడా మోతలు మోగుతాయి. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మాట్లాడుకుంటే వండర్‌లా అండ్ ఇక్కడ వాటర్ పార్క్, ఇటువైపు గండిపేట దగ్గర 4, 5 ఈవెంట్లు, హిమాయత్ సాగర్‌లో ఈవెంట్లు, మొయినాబాద్‌లో ఈవెంట్లు, చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ 4 ఫామ్ హౌస్‌లలో ఈవెంట్లు, ఇబ్రహీంపట్నం సైడ్ ఓవరాల్‌గా ఒక బుక్ మై షో ఓపెన్ చేస్తే 225 వెన్యూలున్నాయి ఈరోజు. ఫుల్లుగా మొత్తం వీళ్ళని ఆకర్షించడం, వాళ్ళకి ప్యాకేజీలు, కాటేజీలు అన్నీ ఉన్నాయి. దీని మీద మాత్రం ఎవడు పడట్ల. ఇది యథేచ్ఛగా నడుస్తానే ఉన్నాయి. ఇప్పుడు కూడా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు అనిపిస్తది. ఈ కల్చర్‌ని ఎలా చూడాలి? ఇవాళ వాళ్ళు ప్రేమించడమే నేరమా? అంటే కుల వివక్షను పెంపొందించేటువంటి ఈ ఈ దేశంలో హానర్ కిల్లింగ్స్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అమ్మాయిలు ప్రేమిస్తే నేరం. అమ్మాయిలు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే అబ్బాయిలు చంపేస్తే వాళ్ళకి నీరాజనాలు పలుకుతారు, వాళ్ళకి సన్మానాలు చేస్తారు. ఆ సంస్కృతి కూడా చూసాం. అంటే ప్రేమకు వ్యతిరేకంగా ప్రేమ ప్రేమ సంబంధాలు కానీ, ప్రేమ విలువలు కానీ వాటిని వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్పండి. వాళ్ళ మార్కెట్లో ప్రేమించుకునే వాళ్ళకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాళ్ళు కూడా బహుశా ముహూర్తాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రేమించి మార్కెట్లో లేదా అంటే పార్కుల్లోనో, బస్ స్టాండుల్లోనో కనపడిన వాళ్ళ మీద దాడి చేసి, పెళ్ళిళ్ళు చేసి, ఏదో చెత్తా చెదారం ఈ ఒక్కరోజే చేస్తున్నారు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళు ఈ ఒక్కరోజే కదా, ప్రతిరోజు వెళ్తున్నారు, ప్రతిరోజు ఉంటారు. ఇది కేవలం మార్కెట్. ఈ వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకం అనుకున్న వాళ్ళది ఒక మార్కెట్టే. వ్యాలంటైన్స్ డేనే ఒక మార్కెట్. ఆ మార్కెట్కి వ్యతిరేకంగా ఇంకో మార్కెట్ కోసం చేస్తున్న పాటలు అనిపిస్తుంది. నిజంగా విలువల పట్ల వాళ్ళకి కనుక ఉంటే పోయి పబ్బుల్లో పడండి. రామోజీ ఫిలిం సిటీలో సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ మన చుట్టూ అనేక, మీరు ఇందాకేదో వండర్లా ఏవో అన్నారా, నాకు అవన్నీ పేర్లు తెలీదు. కానీ మీరు అన్నట్టు 300, 400 సెంటర్లలో సెలబ్రేషన్ జరుగుతాయి, రేవ్ పార్టీలు జరుగుతాయి. అక్కడికి ఎందుకు వెళ్ళరు? మీరు పెద్ద పెద్ద మాల్స్లో వాలంటైన్స్ డే గిఫ్టులు అమ్ముతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే మార్కెట్ని వ్యతిరేకించే దమ్ము లేనోళ్ళు మార్కెట్ని ప్రశ్నించరు, మార్కెట్ విలువల్ని ప్రశ్నించరు. మన భారతీయ సమాజంలో అన్ని విలువల్ని ధ్వంసం చేస్తూ వచ్చే మార్కెట్ మీద రాజీ పడేటువంటి మీరా మతం గురించి మాట్లాడేది, ధర్మాల గురించి మాట్లాడేది. మీకు ఆ ముఖం ఉంటే, మీకు ఆ ఫీలింగ్స్ ఉంటే మన మిస్ వరల్డ్ని ఎందుకు జరుపుతారు? ఇక్కడ మిస్ వరల్డ్ జరుగుతుంది. గత సంవత్సరం ముంబైలో జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్లో ఉంటుంది. ముంబైలో జరిగిన మిస్ వరల్డ్కి అయితే ఒక ఆర్ఎస్ఎస్ బోలా, ఒక బీజేపీ బోలా, ఒక విహెచ్పి బోలా, ఒక బజరంగ్ దళ్ బోలా. ఈ బజరంగ్ దళ్ అనేది సంస్కృతి పరిరక్షకులు అని చెప్తున్నారు కదా. ఈ సంస్కృతి పరిరక్షకులు మిస్ వరల్డ్ మన సంస్కృతే కాదు, అది మన దేశంది కాదు, మన సంస్కృతి కాదు. మేమే చెప్తున్నాం. మేము మిస్ వరల్డ్ వస్తుంటే డిక్లేర్ కాగానే 3 నెలలు బజరంగ్ దళ్ వాళ్ళు మీరు వాలంటైన్స్ డే రోజు చిందులేయడం ఎందుకు, కోతుల్లాగా కాషాయ మూకలు రండి, మీతో పాటు మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాం. మేము చేస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. మిస్ వరల్డ్ అక్కర్లేదు, అది సామ్రాజ్యవాద విష సంస్కృతి. మీరు పొద్దున్న అంటే వీళ్ళ చరిత్ర ఏంటంటే భారత జాతీయోద్యమ కాలంలో వలసవాదానికి జీ హుజూర్ జో హుకుమ్ అన్నారు. సావర్కర్ లొంగిపోయి పెన్షన్ తీసుకున్నాడు. ఇవాళ ఉద్దమ్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు కావచ్చు, ఇట్లా చెప్తే భగవతీ చరణ్ గుప్తా, దుర్గా బాబీ, రాణి హజ్రత్ మహల్, ఒక ముస్లిం రాణి లొంగిపోతే నీ రాజ్యం ఇస్తామంటే మీరు పడేసే రాజ్యం వద్దు అని చెప్పి నేపాల్ పోయి షెల్టర్ తీసుకుని మళ్ళీ జనాల్ని కూడగట్టుకుని భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి చనిపోయింది. అటువంటి దేశభక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు మీకేం దేశభక్తి ఉంది? ధర్మము, మతము, దేశం అన్ని కలగాగలిపి ఇవాళ మోసం చేస్తున్నారు. ఆ రోజు సావర్కర్ నుంచి వదిలిపెడితే ఈరోజు బీజేపీ మోడీల వరకు వీళ్ళ బతుకంతా సామ్రాజ్యవాదానికి ఊడిగం చేయడమే. ఈ పాలకుల వెనుక ఉన్న భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి బజరంగ్ దళ్ వరకు మీ భావజాలమే సామ్రాజ్యవాదానికి జీ హుజూర్ జో హుకుమ్ అంటారు. ఎక్కడ కూడా మీ గులాంగిరి ఆ రోజు సావర్కర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు మీ గులాంగిరి ఎక్కడ ఆగింది? ఇప్పుడు ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఆడి యుద్ధం ఆపేయమంటే వీళ్ళు ఆపుతారు. ఇవాళ 0 ట్యాక్సులతో వాళ్ళకి ఒప్పందాలు జరుగుతాయి. ఇదా దేశం అంటే? ఇదా సార్వభౌమాధికారం అంటే? ఎందరి త్యాగాలతోటి ఈ దేశంలో స్వతంత్రం అంటే సార్వభౌమాధికారం కోసం మీ పాత్ర ఎక్కడ?
ఎక్కడ ఎక్కడ కాంగ్రెస్ ఊడిగం చేసింది, నెహ్రూ ఊడిగం చేశాడు, ఒప్పుకుందాం. మీరేం చేశారు? మీరు ఇంకా డబుల్ ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆత్మాభిమానం కూడా, అంటే వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే జీ హుజూర్ జో హుకుమ్ అని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసినారు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, లేదా ప్రపంచంలో ఉండే సామ్రాజ్యవాదానికి. పోనీ వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, ఈ దేశ పాలకులు కాదు, ఈ దేశ విధానాలు కాదు, మేము ఏదో ఓడబెరుస్తాం, మేము పొడిచి పాడదొబ్బుతాం అన్నట్టు వచ్చారు కదా మీరు. మీరు పొద్దున్న లేస్తే మతం ధర్మం అని వల్లిస్తున్నారు కదా. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. వాళ్ళు చేయలే, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుందాం. కానీ మీరు అన్నీ మాట్లాడి వచ్చారు కదా. ఎక్కడ వాళ్ళకన్నా ఎక్కువ సాగిలు పడుతున్నారు, వాళ్ళకన్నా ఎక్కువ. కనీసం ఇందిరాగాంధీ మొదటి నుంచి కూడా పాలస్తీనాతో స్నేహం ఉంది. గాజా మీద జరిగిన దాడుల్ని ఖండించింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది. కాంగ్రెస్ మిత్రదేశం. వీళ్ళు వచ్చాక ఇజ్రాయెల్కి మిత్రదేశంగా మారారు. అంటే అమెరికన్ సామ్రాజ్యవాదంతో తలపడిన సందర్భం ఎక్కడైనా ఉందా? చైనా మార్కెట్ని అడ్డుకునే దమ్మె మీకు లేదు. పక్కనున్న పొద్దున్న వేస్తే కమ్యూనిస్ట్ వ్యతిరేకం. ఎస్, మేము కమ్యూనిస్టులమే, కానీ మేము చైనా మార్కెట్ అక్కర్లేదు అంటున్నాం. ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, వనరులు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది, మనకి మనకి యువత ఉంది. ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉన్న యువత చైనా తర్వాత మనమే. చైనా వాళ్ళు ఎవరిని రానియకుండా వాళ్ళు దేశంలోనే ప్రపంచంలోనే దూసుకెళ్తున్నారు. మనం కూడా అట్లా స్వతంత్ర ప్రతిపత్తిని పెంచుకుని మన దేశ యువతని మత్తులోకి వెళ్లకుండా మన దేశ యువతని ఉత్పత్తిలోకి తీసుకొచ్చి ప్రొడక్టివిటీలోకి తీసుకురావాలి. అది ఎవడు చేయడు. వాలంటైన్స్ డే మనమే జరపాలా, వస్తువులు మనమే అమ్ముకోవాలా, మనమే సెలబ్రేషన్లు చేసుకోవాలా. ఏది మనకి జాతీయ ఉత్పత్తి మీద మనకున్న కన్సర్న్ ఏంటి? మన యువత చెత్తలో మత్తులో దోలాడుతున్నారు. మనకి పోర్న్ సైట్స్, మనకి చైనాకు పోని, సింగపూర్కి పోని, మలేషియాకు పోని, తూర్పు ఆసియా టైగర్లు అని చెప్పే దేశాల్లో కూడా లేని చెత్త కల్చరు. ఇప్పుడు థాయిలాండ్ అంటే థాయకానమి అంటారు. అటువంటి దేశాల్లో లేని చెత్త కల్చర్ మన దేశంలోకి ఎందుకు వస్తుంది? లక్షల పోర్న్ సైట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు తెలియదా? వాళ్ళకి ఆపుకోవడం వచ్చింది, మనకు రాదా? ఎందుకు రాదు? వాడు ఏమన్నాడు, ఫేస్బుక్ ఎందుకు వద్దు, వాట్సాప్ ఎందుకంటే మా దేశ యువత బుర్రలోకి చెత్త నింపదలుచుకోలేదు కాబట్టి మీ ఫేస్బుక్లు, మీ వాట్సాప్లు మాకొద్దు, మేము చేసుకుంటామన్నారు. అది చేత కదా మనకి? మరి ఇంకేంటి? దేశ స్వతంత్రత గురించి మనకు ఉండదు, మనకి దేశ జాతీయ భావాలు ఉండవు. మీ నేషనలిజం ఏంటి? నఫరత్ని పెంచడం. ఆ నేషనలిజం అంటే నఫరత్ని పెంచుతున్నారు, మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారు. నిజంగా దేశ సార్వభౌమాధికారానికి అర్థం లేకుండా చేస్తున్నారు. గత పాలకులు పూర్తిగా స్వతంత్రతతో లేరు, బానిసల్లాగా ఉన్నారని మాట్లాడడం. వీళ్ళు పూర్తిగా బానిసగిరి, పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. ఎక్కడా స్వతంత్రత లేదు, ఎక్కడా లేదు. చైనా మీద ద్వేషం పెంచుతారు. చైనా ఉత్పత్తులు అడుగడుగున ఊరూరు ఉంటాయి. అమెరికా మీద అయితే ఏది పెంచరు, అంత దమ్ము లేదు. వాడు యుద్ధం చెయ్యంటే చేస్తాడు, చేయొద్దంటే మానేస్తారు. అసలు ఎవరైనా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే తక్కువ వచ్చే చోట ఆయిల్ కొనకుండా మానేస్తారా? ఇంకేంటి? తక్కువ వచ్చే, ఇప్పుడు ఎవడైనా నిజంగా ఈ దేశ ప్రజల మీద కన్సర్న్ ఉంటే, ఈ దేశ మెజారిటీ హిందువుల మీద భారం వేయొద్దు అనే కన్సర్న్ ఉంటే ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ తెచ్చి మన ప్రజలకు తక్కువకి ఇవ్వాలి. ఇవన్నీ ఇక మనం ఎకనామిక్స్ మాట్లాడితే చాలా ఘోరాలు. మనం కల్చర్కే వద్దాం. కాబట్టి ఈ దేశ సంస్కృతిని పరిరక్షించే వాళ్ళు వీళ్ళు ఎంత మాత్రము కాదు. ఎందుకంటే పార్కుల్లో పోయి దాడులు, పార్కుల్లో ఉండే వాళ్ళంతా పేద మధ్యతరగతి వాళ్ళే. పాపం ఏదో లవర్స్ అనుకుంటారు. మీకు ఎక్కించి పెట్టంగా వాలంటైన్స్ డే రోజు పువ్వులు ఇచ్చుకోవాలి, రోజులు ఇచ్చుకోవాలి, గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, కనీసం కలుసుకోవాలి, ఐస్ క్రీమ్ తినాలని నేర్పించారు. అది ఆపరు. అది నిరాటంకంగా మీడియా ద్వారా, సినిమాల ద్వారా వచ్చి పడుతుంది. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. వాళ్ళ మీద మీ ప్రతాపం. మరి వాళ్ళకి ముహూర్తాలు చూసుకునే అవసరం లేదా? అంటే మీరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరు ముహూర్తాలు చూసుకోవద్దని చెప్తారా? తల్లిదండ్రులు వద్దా పెళ్లిళ్ళు చేసుకుంటే? కుటుంబం మంచి బంధుమిత్రులు వద్దా? మీరే తాళి కట్టించేసేస్తారు. ఇప్పుడు ప్రేమించుకుంటారు, కొన్ని రోజుల తర్వాత వాడు సాడిస్ట్ అనో, లేదా ఈ అమ్మాయి మంచిది కాదనో, లేదా అబ్బాయి మంచోడు కాదో అనుకుని వాళ్ళు విడిపోతారేమో. మీరెవరండి మధ్యలో పెళ్లిళ్ళు చేయడానికి? అసలు ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. భరతుడే సింగిల్ మదర్ చైల్డ్. భరతుడి దేశంగా అని చెప్పుకుంటున్నాం కదా. దుష్యంతుడు, శకుంతల వాళ్ళు లవర్స్ కాదా? సీతారాములు కూడా కన్ను గీటితే ఒకళ్ళు, ఇంకేదో ఓరకంటితో ఒకళ్ళు చూసుకున్నారని రాశారు కదా. ప్రేమ ఎవరి మధ్య లేదు. ప్రేమ దుష్యంతుడు, శకుంతల ప్రేమించుకోకుండానే పిల్లలు పుట్టారా? పురాణాల్లో పెళ్లి కాకుండా పురాణాల నిండా ఉన్నారండి. విశ్వామిత్రుడు, మేనకెవరు?
అంటే రకరకాలు. ఆయన ఆయన మహానుభావుడు అనుకో. మరి ఈమె పోయి ఈమెను మోహించాడు గదా! అంటే నేనేమంటున్నానంటే, మనకసలు ఎక్కడా గూడా పరిశీలన ఉండదు, ఆత్మపరిశోధన ఉండదు, మన సంస్కృతి పట్ల మనకి అవగాహన ఉండదు. ఆ! ఒక పక్కన విదేశీ విదేశీ సంస్కృతికి గాని, సామ్రాజ్యవాదం గాని మనం ఊడిగం చేస్తాం. అన్ని విధాల. అంటే మానసికంగా గూడా. భౌతికంగానే గాదు, మానసికంగా గూడా. అక్కడ అంతా లేని అభ్యంతరం సడెన్‌గా వీళ్ళకి సంవత్సరంలో ఒక రోజు గుర్తొస్తది మన సంస్కృతి.